సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 1000 మంది వాలంటీర్స్ గా వర్క్ చేస్తున్నాం. ఆసరా ప్రధాన ఉద్దేశం ఏంటంటే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ యాక్ట్. బట్ దురదృష్టకర విషయం ఏంటంటే జనాలు దీనిపైన అవగాహన లేక కార్పొరేట్ కంపెనీస్ చేస్తున్న మోసాలకి చాలామంది కన్స్యూమర్స్ ఇబ్బంది పడుతున్నారు. సో దీని ద్వారా ఆసరా ఆర్గనైజేషన్ ద్వారా కన్స్యూమర్ అంటే ఎవరు, కన్స్యూమర్ హక్కులు ఏంటి, కన్స్యూమర్ బాధ్యతలు ఏంటి అవేర్నెస్ ఇస్తున్నామండి. ఈ రోజు దాకా 2000+ అవేర్నెస్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తాం. 2K రన్ అని, 5K రన్స్ అని, మారథాన్స్ అని. ఇది కాక 275 కేసెస్ని మేము కన్స్యూమర్ కోర్టులో ఫైల్ చేసి వారికి న్యాయం అందించాం. అది కాకుండా యాజ్ పర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ సెక్షన్ 37 ప్రకారం మీడియేషన్ క్లాస్లో కూడా ఒక 10,000 కేసెస్ని మీడియేషన్ ద్వారా సాల్వ్ చేస్తాం. అయితే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆసరా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ఒక నేషనల్ సమ్మిట్ చేస్తామండి. భారతదేశంలో ఉన్న సభ్యులందరూ కూడా ఒక వేదిక మీద కలిసి ఈ రోజు దాకా చేసిన కార్యక్రమాలు ఏంటి, ఫర్దర్గా ఏంటి, అలాగే సోషల్ సర్వీస్ చేస్తున్న ఆర్గనైజేషన్లో సభ్యులకి రికగ్నేషన్ చేసి వాళ్ళకి మరింత ఉత్సాహం కల్పించేలాగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తాం. మొట్టమొదటి నేషనల్ సమ్మిట్ అమరావతిలో చేసాం 2018లో. సెకండ్ నేషనల్ సమ్మిట్ ఆర్గనైజ్డ్ విశాఖపట్నం, థర్డ్ నేషనల్ సమ్మిట్ హైదరాబాద్, ఫోర్త్ నేషనల్ సమ్మిట్ హైదరాబాద్, ఫిఫ్త్ నేషనల్ సమ్మిట్ ఢిల్లీలో చేసామండి. దేశ రాజధాని ఢిల్లీలో చేసాం. ఈ రోజున 6th నేషనల్ సమ్మిట్ బెంగళూరులో 15 డిసెంబర్ 2024 చేస్తున్నాను. అయితే ఈరోజు మా అదృష్టం ఏంటంటే ఈ యొక్క 6th నేషనల్ సమ్మిట్ని మళ్ళీ ఎక్కడి నుంచి అయితే ఆర్గనైజేషన్ స్టార్ట్ అయిందో విశాఖపట్నం నుంచి మా గురువు గారు స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ హానరబుల్ నరసింహరావు గారు చేస్తున్నదిగా మొట్టమొదటి యొక్క పోస్టర్ని ఈరోజున ఆవిష్కరించి ఈ పోస్టర్ ద్వారా మా మెయిన్ ఉద్దేశం మీడియా మిత్రులతోటి ఏమిటి ఆసరా ఏంటి పోస్టర్ అని కానీ కన్జ్యూమర్ రైట్స్ అంటే ఏంటి, మా హక్కులు ఏంటి తెలియజేయని ప్రధాన ఉద్దేశంతో ఈ రోజున మా బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ నరసింహరావు గారు చేతుల మీదకి ఈ యొక్క పోస్టర్ లాంచ్ చేస్తూ కోరుతున్నానండి. 2019 ప్రకారం టోటల్గా 3 దశల్లో ఉంటుందండి. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అంటారు. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్కి చైర్మన్, జిల్లా స్థాయిలో చైర్మన్, జిల్లా ప్రెసిడెంట్ ఉంటారు. వాళ్ళతో పాటు జిల్లా యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మెంబర్స్గా ఉంటారండి. వాళ్ళతో పాటు ఒక 4 కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్స్ తీసుకొని ప్రతి 2 నెలలకి కలెక్టర్ ఆఫీసులో వినియోగదారులపై జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఏమంటే అవగాహన చేస్తుంది. అయితే మేము గర్వంగా చెప్పేది ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటిసారి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్లో ఆసరా తరఫున శ్రీ శత్రుఘ్న గారిని ఈ సంవత్సరం తీసుకోవడం జరిగిందండి. ఈ పదవి 3 years ఉంటుంది. యాజ్ ఎ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ మెంబర్గా ప్రతి 2 monthsకి ఒకసారి కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్ హెడ్స్ కూడా అక్కడ వస్తుంటారు. వచ్చిన తర్వాత ఇప్పుడు రైతు బజార్లో ప్రాబ్లం ఏం జరిగింది, అలాగే ఎక్కడైనా ఎంఆర్పీస్ కంటే ఎక్కువ అమ్ముతున్నట్టే ఆర్గనైజేషన్ తరఫున విల్ రిప్రజెంట్ టు ద గవర్నమెంట్. దెన్ ద కలెక్టర్ విల్ బి టేక్ ద యాక్షన్. సో టుడే వీఆర్ హ్యాపీ దట్ ఇలాగ మేము వైజాగ్, అలాగే నెల్లూరు, దాని తర్వాత శ్రీకాకుళం, విజయనగరం నుంచి, దాని తర్వాత ఈస్ట్ గోదావరి నుంచి కూడా ఆసరా నుంచి కన్జ్యూమర్ కౌన్సిల్ మెంబర్స్ తీసుకున్నారు. నా పేరు నరసింహరావు అండి. అడ్వకేట్గా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మెంబర్గా కూడా ఉంటున్నాను. లాస్ట్ 30 years పెట్టి ఉంటున్నాను. సుల్తాన్ అలీ నాకు కాలేజీలో చదువుకున్న దగ్గర నుంచి, ఆయన కాలేజీలో చదువుకున్న దగ్గర నుంచి నాకు బాగా పరిచయం. ఆయన మొట్టమొదటిగా ఆ కాలేజీ మీదే కేసు వేశాడు. ఆ విధంగా ఆయన నాకు నాకు పరిచయం అయింది. ఆ కాలేజీ మీద ఏదో అన్యాయం జరిగిందని కేసు వేశాడు. కానీ తర్వాత తెలుసుకుని అది అన్యాయం కాదు అని చెప్పి విరమించుకున్నాడు. ఆ విధంగా పరిచయం అయింది. కానీ ఆయన అన్నీ ఇలాంటి సోషల్ సర్వీసులు చాలా ఎక్కువగా చేస్తుంటాడు. మొట్టమొదటగా వైజాగ్లో చేసిన దగ్గర నుంచి ఈ ఆసరా గురించి నేను వారితో ఉండడం జరుగుతుంది. మొన్న రీసెంట్గా హైదరాబాద్లో కూడా వీళ్ళు నేషనల్ సమ్మిట్ జరిగింది. అందులో అప్పుడు కూడా నేను వెళ్ళాను. ఈ యొక్క ఇనాగ్రేషన్కి రామచంద్రరావు గారు, సీనియర్ మోస్ట్ అడ్వకేట్ బీజేపీ నాయకులు రామచంద్రరావు గారు, ఆయన కూడా వచ్చి ఉన్నారు. దీంట్లో కూడా వారు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటారు. ఆయన ఎమ్మెల్సీగా కూడా చేశారు. ఇప్పుడు కూడా బీజేపీలో మొన్న ఎమ్మెల్యే కూడా కంటెస్ట్ చేశారు. సో ఆయనకు కూడా దీంట్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. వారు కూడా దీంట్లో బాగా పార్టిసిపేట్ చేస్తుంటారు. ఇంకా ఈ ఆసరా బాగా అభివృద్ధి చెందాలని నా యొక్క సహకారం వాళ్ళకి ఎప్పుడూ ఉంటుందని ఈ ఆసరా చైర్మన్ గారికి చెప్పడం జరుగుతుంది. నమస్కారం అండి. నా పేరు మొహమ్మద్ ఇక్బాల్. ఆసరా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ అనే ఆర్గనైజేషన్కి స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. సో ఈ ఆర్గనైజేషన్ అనేది ఏంటంటే గత 6 సంవత్సరాల్లో ఎవ్రీ ఇయర్ నేషనల్ సమ్మిట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే ఈ సంవత్సరం బెంగళూరులో ఈ నేషనల్ సమ్మిట్ 6th నేషనల్ సమ్మిట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి గాను స్టేట్ ప్రెసిడెంట్ మిస్టర్ అమర్ సందీప్ గారికి నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ ఈవెంట్ని మనం దిగ్విజయం చేయాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ యాక్టివిటీస్ని, ఈవెంట్ని సక్సెస్ఫుల్గా గ్రాండ్గా చేయాలని చేస్తూ అందరికీ ఈ మెసేజ్ ఇవ్వడం కోసం ఈ ఈవెంట్ ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది.